ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి చూస్తున్నాము. ఎంత కల్లోలంగా ఉందంటే మరి మన తెలుగు వారే ముగ్గురు చనిపోయారు అక్కడ. ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే సార్. జమ్మూ కాశ్మీర్లో అక్కడ కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకోక ముందు ఇలాంటి సంఘటనలు కోకొల్లుగా జరుగుతుండేవి. అసలు ప్రయాణికులు పోవడమే, మొత్తం టూరిస్టులు పోవడమే మొత్తం మానేసుకున్నారు. కాబట్టి చాలా ఏళ్ల పాటు, కొన్ని దశాబ్దాల పాటు టూరిస్ట్ అనేవాళ్ళు లేకుండా బయట వాళ్ళు ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు. ఈవెన్ ఫ్లైట్ కూడా ఢిల్లీలో బయలుదేరిందంటే ఓన్లీ ఆర్మీ ఆఫీసర్సు, అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా పొలిటీషియన్స్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాడు తప్ప మరొక మనిషి కనబడేవాడు కాదు కాశ్మీర్లో. అలా చాలా ఏళ్ల పాటు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలిగారు. అంటే పాకిస్తాను టెర్రరిస్టులు అంతా కూడా అక్కడ మకాం వేసి లోకల్గా ఉండేటువంటి కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. దీనివల్ల వాళ్ళు పెట్టరేగి ఇలాంటి హత్యోదంతాలు, ఇలాంటి సంఘటనలు కోకొల్లుగా జరుగుతుండేవి. అందుకోసం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఆలోచించిన తర్వాత దీన్ని కేంద్రపాలిత ప్రాంతం కింద మార్చి జమ్మూ కాశ్మీర్ ఒకే ఒక రాష్ట్రం కింద చేసి, కొంత ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో 2 ప్రాంతాలను కేంద్రపాలిత కింద చేసి, ఒక ప్రాంతం మాత్రం రాష్ట్రం కింద చేసి లడఖ్ ప్రాంతం ఇవన్నీ కూడా దీని కిందకి వచ్చేట్టు చేసింది. అప్పటి నుంచి ఏమైందంటే బాగా తగ్గింది. ఎందుకంటే బయట వాళ్ళని అక్కడ ఇంతకుముందు అసలు ఎవరైనా భూములు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. లోకల్ వాళ్ళే కొనుక్కోవాలి. కొనుక్కుంటే వేరే వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి అక్కడ భూములు కొనుక్కోవడానికి వీలేదు. కానీ కొత్త చట్టం వచ్చిన తర్వాత ఎవరైనా కొనుక్కునే అవకాశం ఇచ్చారు. సో బయట నుంచి చాలామంది వచ్చి అక్కడ ల్యాండ్స్ కొనడం మొదలుపెట్టారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నారు. ఇండస్ట్రీస్ పెట్టడం ప్రారంభించారు. తద్వారా జనసంచారం పెరిగింది. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. మధ్యలో ఏ సంఘటన జరగలేదు. దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఇంత పెద్ద సంఘటనలు లేవు మనకు. దాని తర్వాత ఈ సంఘటన చాలా పెద్ద సంఘటన. సుమారు 25 మంది అంటున్నారు, కానీ గాయపడ్డ వాళ్ళలో కూడా చాలా మంది చనిపోయే పాసిబిలిటీస్ ఇంకా ఉన్నాయంటున్నారు. సో ఇప్పటికైతే 30 మంది సుమారుగా తేలారు. ఇంకా ఎక్కువ మంది కూడా మరణించే అవకాశాలు ఉండొచ్చు అని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందరూ కూడా టూరిస్టులే కదా సార్, అక్కడ టూరిస్టుల పైన అటాక్ చేశారు. టూరిస్టుల పైన, ప్రత్యేకంగా టూరిస్టుల పైన. ఎందుకంటే వాతావరణం ఎంత గొప్పగా ఉంటుందంటే ఇది మనకు సహజంగా స్విట్జర్లాండ్ అంటుంటారు, మినీ స్విట్జర్లాండ్ అంటుంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ మంచు పర్వతం లాగా మొత్తం మంచు ఉంటుంది. మంచి మంచి పువ్వులు, మంచి మంచి చెట్లు, తర్వాత ప్రకృతి అంతా కూడా విరబూసినట్టుగా ఉంటుంది. సరస్సులు ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల చాలా మంది ఆకర్షితవుతారు. స్విట్జర్లాండ్ దాకా పోయి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి బదులుగా కాశ్మీర్ అంటే ఏముంది, 10,000లోనే అవుతుంది. మనం వెళ్ళి రావడం పెద్ద కష్టమైన విషయం కాదు. అందుకని ట్రైన్ సౌకర్యం కూడా ఉంది మనకు మామూలుగా కారు కూడా వేసుకుని వెళ్ళొచ్చు, ట్రైన్స్ వెళ్ళొచ్చు, లేదంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది దర్శించుకుంటున్నారు, ఎక్కువ మంది సంతోషపడుతున్నారు. ఇది వేసవి కాలం కాబట్టి ఇంకా చల్లదనం ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి ఎక్కువ కాలం అక్కడ గడపాలనే కోరిక కూడా ఉంటుంది. అందుకే దేశంలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళారు. కానీ దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో దాదాపుగా 30 మంది మరణించడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది మరణించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ పరిస్థితులు దీంట్లో టెర్రరిస్టులు అదును కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఏర్పడిందంటే, పాకిస్తాన్ దేశం అసలు ఉందా లేదా అని ప్రపంచానికి అనిపించేటువంటి పరిస్థితికి వచ్చింది. అప్పులమయమైపోయింది. అసలు దేశం లోపల విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. దాని యొక్క రూపీ వాల్యూ కూడా చాలా తగ్గిపోయింది. మనీ వాల్యూ విపరీతంగా తగ్గిపోయింది. ఒకవైపున బెలూచిస్తాను, అంతర్భాగంగా ఉన్న బెలూచిస్తాన్ కూడా తిరుగుబాటు చేసింది. మాకు స్వతంత్ర రాజ్యం కావాలి, మేము పాకిస్తాన్లో ఉండదలుచుకోలేదని చెప్పి ఒక ప్రాంతం విడిపోవడానికి సిద్ధపడింది. అలాగే ఆల్రెడీ PLP ఏదైతుందో, మనకు మన దాంట్లో తీసుకున్నటువంటి కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం ఏదైతుందో, ఆక్రమిత ప్రాంతం వాళ్ళు కూడా మేము సపరేట్ కావాలి, లేదా మేము భారత్లో కలుస్తాం, మేము ఇండియాలో కలుస్తాం అని చెప్పి గొడవ పెడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 50% ప్లేసు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళేంటి, ఏదో రకంగా సరే సైన్యంతో దాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అణచడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో భారత్ను వీళ్ళంత బ్లేమ్ చేస్తే బాగుంటుంది, భారత్ను భయపెడితే బాగుంటుంది, భారత్లోకి టూరిస్టులు రాకుండా చేస్తే ఆదాయాలు తగ్గిపోతాయి, ఇతర దేశస్తులు ఇక్కడికి రారు. ఎందుకంటే విదేశస్తులను కూడా కొంతమంది వాళ్ళు మట్టుపెట్టే ప్రయత్నం చేశారు.
సో ఇలాగ జరుగుతుంది కాబట్టి భారతదేశాన్ని బదనాం చేయాలి, బ్లేమ్ చేయాలనేటువంటి దృక్పథాన్ని పెట్టుకొని టెర్రరిస్టులు దీని మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చాలా పెద్ద అటాకు. దీనికి మరి ఇమీడియట్గా ప్రధానమంత్రి గారు ఆయన సౌదీ అరేబియాలో ఉన్నారు, దాన్ని క్యాన్సిల్ చేసుకొని ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి వచ్చారు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. బహుశా ఈ వారం 10 రోజుల లోపల యాక్షన్ ప్లాన్ మొదలు పెడతారు. గతంలో కూడా ఇలా టెర్రరిస్ట్ క్యాంపుల్ని సడన్గా రాత్రిపూట వెళ్ళిపోయి మన విమానాల లోపల, తర్వాత మన రాకెట్లలో వెళ్ళిపోయి అక్కడ కంప్లీట్గా స్థావరాలను మొత్తం కూల్చేసి మనకు వచ్చేసారు. అంటే మెరుపుదాడి అంటారు దాన్ని. అంటే రాత్రి జరిగిపోతుంది, ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అట్లా జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి మెరుపుదాడికి ప్లాన్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అక్కడ ఉన్న బెలూచిస్తాన్కి, తర్వాత మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళకి పిలుపునిచ్చి విప్లవానికి ముందుకు రండి, మేము మీతో తోడవుతామని చెప్పి కూడా ఇట్లా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎన్నో రకాలుగా రివెంజ్ తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ డెఫినెట్గా ఏదో ఒకటి జరగబోతోంది. అంటే ఇక్కడ 30 మంది చనిపోయి ఉండొచ్చు, కానీ అక్కడ ఇంతకన్నా 10 ఇంతల నుంచి 30 ఇంతలు నాశనం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత మాత్రాన మన వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి రావు. దురదృష్టకరం అంటే దీంట్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు 3 ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీంట్లో మరి చంద్రమౌళి గారిని వైజాగ్లో ఆయన బ్యాంకు ఉద్యోగిగా రిటైర్డ్ అయిపోయినారు. రిటైర్మెంట్ లోపల ఏదో సంతోషంగా గడపాలని అక్కడికి వెళ్ళాడు. ఆయన మరణించినట్టుగా తెలుస్తుంది మనకు. అలాగే మధుసూదన్ రావు గారిని ఇంకొక ఆయన కావలికి సంబంధించిన వాడు ఎక్కడో బయట పనిచేస్తున్నవారు ఆయన ఉన్నారు. అలాగే మనకు హైదరాబాద్ సంబంధించిన వాడు మునీష్ నిరంజన్ అనే వ్యక్తి ఉన్నారు. ఈ తెలుగు వాళ్ళు కూడా దీంట్లో ఇబ్బంది పడటం, కొంతమంది మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే బయట వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సార్ హిందువుల్ని టార్గెట్ చేశారని కూడా అంటున్నారు. అదొకటి మనకు వినిపిస్తోంది. అంటే అది అన్ని కథనాలు చెప్పడం లేదు, 1-2 కథనాలు మాత్రమే చెప్తున్నది. ఏంటంటే మీరు హిందువా లేకపోతే మీరు ఏంటి ముస్లిమా, మీరు ముస్లిమా కాదా, మీరు హిందువా అని ప్రత్యేకంగా అడిగి హిందూ అయిన వాడిని మనల్ని కాల్చడానికి ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు. ఇది మరీ దారుణమైన విషయం. అంటే హిందువుల మీదనే ప్రత్యేకంగా అటాక్ జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు కొంతమంది లోకల్ పీపుల్ కూడా కశ్మీర్ వాళ్ళు ముస్లిమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ముస్లింలను చంపకూడదు అనకుండా, అంటే ఇది హిందూ వ్యతిరేకమైనటువంటి విధానం. పాకిస్తాన్ అనేది 100% మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి దాడులు సరైనవి కావు. ఇలాంటి టెర్రరిస్ట్ దాడులు ప్రతి రాష్ట్రంలో మరి అన్ని దేశాల్లో కూడా ప్రారంభం అవుతే అక్కడ మనుషులు స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఉండవు. ఆనందంగా సంతోషంగా గడపడానికి ఉండవు. ఎక్కడికైనా టూరిస్టులు వెళ్ళాలంటే భయభ్రాంతులు కలుగుతాయి. తద్వారా ప్రజలకు ఆనందం పోతుంది, స్వేచ్ఛ పోతుంది. అలాగే దేశాలకు వచ్చేటువంటి ఆదాయాలు పోతాయి. ఒక దేశం మీద ఇంకో దేశం భయపడే పరిస్థితి, ఆ దేశానికి వెళ్ళడానికి సంకోచించే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సానుభూతి చూపించాయి. ఇటు అమెరికా, అటు రష్యా, జర్మనీ, మిగతా దేశాలన్నీ కూడా మనకి మేము మీకు బాస్టర్గా నిలబడతాం ఇలాంటి సందర్భంగా, మీకేం కావాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ముందుకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాల తోడ్పాటుతోటి పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పి భవిష్యత్తులో మరెప్పుడు ఇలాంటి అరాచకాలకు పాడపడకుండా చేయాలని ఒకటి ఆలోచిస్తే, కొంతమంది చెప్తుంది టెర్రరిస్టులు ఈ మధ్య బాగా ఆకడిస్తారు. అంటే మనకు వాళ్ళకు బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్లో ఎలా ఉంటుందంటే అవతల నుంచి బొరియలు తూగుతూ ఉంటారు. అంటే ఇటువైపు నుంచి అటువైపు మొత్తం కూడా మామూలు మట్టిలాగా ఉంటుంది. అంటే ఇది ఇసుక పూసిన మట్టిలాగా ఉంటుంది. అంటే దానికి బార్డర్ మనం ఫెన్సింగ్ వేసేస్తాం. ఈ ఫెన్సింగ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే ఫెన్సింగ్ అవతల నుంచి ఒక బొరియ తవ్వుతూ ఉంటారు. బొయ్యి తవ్వుతూ కిందికి వచ్చేసి ఇక్కడెక్కడో తేలి బయటకు వస్తారు. ఇంతమంది చాలా పెద్ద బార్డర్ ఇది. ఈ పెద్ద బార్డర్లో ప్రతి ఇంచుకి సైనికులు నిలబడాలంటే కష్టం. రెండోది వీళ్ళు ఇట్లా బయటికి వెళ్ళగానే అన్ని చెట్లు ఉంటాయి. ఇక్కడ మొత్తం చుట్టూ అడవులు దట్టంగా పెరిగి ఉన్నాయి కాబట్టి అడవుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మెల్లమెల్లగా వేస్తారు. వీళ్ళకి వాడే ఆయుధాలు ఎలా అంటే డ్రోన్ల ద్వారా ఆయుధాలు సప్లై అయ్యే అవకాశాలు ఉంటాయి. రాత్రిపూట ఎప్పుడో డ్రోన్ల ద్వారా ఇటుగా ఆయుధాలు వేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. దాని ప్రకారం వాళ్ళ ఆయుధాలు తీసుకొని ఈ రకంగా వేస్తారు. వాళ్ళకి ఇంతకుముందు అయితే ఎక్కువగా లోకల్ పీపుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లోకల్ పీపుల్ సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లోకల్ పీపుల్ కూడా ఎదుగుతున్నారు, డెవలప్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తగ్గించారు. ఇది మంచి టైం. ఈ టైం లోపల పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. యాత్రికులు ఎవరు కూడా వెళ్ళేది ఆనందం కోసం పోతున్నారు తప్ప మరణం కోసం కాదు కదా. మృత్యుని ఎవరు కోరుకోరు, మృత్యుని ఎవరు కొనుక్కోరు. కానీ జరిగింది ఏంటంటే వెళ్ళింది టూరిజం లోపల మరణించారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు మనం ఇండియా సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మలు పరిరక్షించబడాలని కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే యాక్షన్ మొదలు పెట్టాలని మనం కోరుకుంటున్నాం.